వాడు వాడు ఈ సోరోస్ బ్యాచ్. అంటే సోరోస్ ఒక్కొక్క దేశంలో ఓ 10-15 మందిని తయారు చేస్తుంది. మేధావులని వాళ్ళకి అంతర్జాతీయ అవార్డులు ఇస్తుంటది. ఈ అంతర్జాతీయ అవార్డులు పుచ్చుకున్నారంటే సంథింగ్ ఏదో అని అర్థం. అమెరికా నుంచి అవార్డులు పుచ్చుకున్నా, చైనా నుంచి అవార్డులు పుచ్చుకున్నా వాళ్ళు మన మీద ప్రేమతో ఇవ్వరు, మన దేశానికి వ్యతిరేకంగా తయారు చేయడానికి ఇస్తారు. యోగేంద్ర యాదవ్ అనేటటువంటి అతను మాట్లాడిన మాట ఏంటి, నిన్న అభిజిత్ దుప్కే కూడా మాట్లాడాడు. ఏమని, ఎన్నికలు మేము ఒక రాజకీయ పార్టీ పెట్టి నడిపి ముందుకు వెళ్ళాము అనుకోండి, ఆ తర్వాతన సిబిఐ ఈడీలు ఇట్లాంటి పట్టుకుంటారు, వాళ్ళలో ఏ లోపాలను ఎతికేసేసి, కాబట్టి ఎన్నికల ద్వారా ప్రజలను మెప్పించి గెలిపించలేం, కానీ ఉద్యమాల ద్వారా దించేస్తాం అన్నటువంటిది వీళ్ళ స్ట్రాటజీ. బంగ్లాదేశ్ లో ఎన్నికల ద్వారా వల్లగాల, హసీనా 2/3 మెజార్టీతో గెలిచింది, శ్రీలంకలో 2/3 మెజార్టీతో గెలిచాడు రాజపక్సే, నేపాల్లో భారీ మెజార్టీతోనే గెలిచాడు ఓలీ శర్మ. కానీ ఈ 3 చోట్ల కూడా ఎన్నికలలో ఇట్లాంటి ప్రభావాలు చేశారు మీడియాలు, ఇవన్నీ కూడా వర్కౌట్ కానప్పుడు ఇట్లాంటి ఉద్యమాల ద్వారా చేస్తున్నారు. ఇక్కడేంటి, ఒక సెంటిమెంటల్, ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ వాళ్ళకే వద్దనుకుని నాకెందుకని వెళ్ళిపోయే రకం, సైకలాజికల్ హర్ట్ చేయాలి. ఎందుకు అతను అన్ని యూట్యూబ్ వీడియోలు చేశాడు, ఇదన్నీ సెల్ఫీ వీడియోలు చేశాడు, హర్ట్ అయ్యాడు ఆయన మోడీ. అలా హర్ట్ చేయడం అంటే వీళ్ళ వీక్నెస్ ఏంటి, వీళ్ళకి ఆడ వీక్నెస్ ఉంటే అటు కొడతారు, మనీ వీక్నెస్ ఉంటే అటు కొడతారు, పవర్ వీక్నెస్ ఉంటే అటు కొడతారు. ఈ 3 మోడీలో లేవు.